కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. పంచమాధిపతి షష్టమాధిపతి అయిన శని సత్వంలో ఉన్నారు. వ్యాపార పరంగా మంచి కలుసుబాటుదనం ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్ చాలా చక్కగా వస్తుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా వీరికి వ్యాపార పరంగా బాగుంటుంది, ఉద్యోగపరంగా బాగుంటుంది. మంచి ఉద్యోగం రావడం, మంచి ఇంక్రిమెంట్ రావడం అనేది జరిగే అవకాశం గోచరిస్తోంది. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు, గురువుతో కలిసి ఉన్నారు. అయితే కెరియర్ పరంగా కాస్త చికాకులు అనే ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. రాష్ట్రాధిపతి దశమాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. ఫైనాన్షియల్ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలికి రావడం, ఎప్పుడో స్థిరాస్తి సంబంధించిన కావచ్చు, లేదా ఎప్పుడో ఉద్యోగంలో మానేసి రావాల్సిన బెనిఫిట్స్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఆ డబ్బు అనేది వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, విదేశీ యానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా చేసే కష్టాన్ని ఏదైతే ఉందో నమ్ముకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అయితే ఒక్కొక్కసారి చికాకు ఎక్కువగా ఉంటుంది. మనం చెప్పిన మాట ఎవరు వినడం లేదు, అయితే జాతకం ఇలాగే ఉంటుందా అన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది. మీరు ఆలోచించే విధానం ఏదైతే ఉందో కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చకపోవచ్చు. అది కుటుంబ స్థానంలో కావచ్చు, అదే వ్యాపార ప్రదేశంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు. అయితే మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో అది 10 మందికి రుద్దడానికి ఎప్పుడు మనం ప్రయత్నం చేయకూడదు. ఎవరిష్టం వాళ్ళది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు పుష్కలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా సరే సంబంధ విషయ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. అదేవిధంగా ప్రేమ వివాహం సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం గోచరిస్తుంది. చక్కగా ప్రేమ వ్యవహారం కాకుండా ఇంట్లో తల్లిదండ్రులు చూసిన సంబంధం చూసి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మటుకే. ఏదైనా సరే కొనొక్కొక్కసారి నిర్ణయాలు తప్పు అవుతుంటాయి. అందరూ బాగానే ఉన్నారు, మనం కూడా అదే ధోరణిలో వెళ్దాము అన్న ఆలోచన ఒక్కొక్కసారి వస్తుంటుంది. ఆ విషయాల మీద పక్కన పెట్టి మీరు ఎలా ఉన్నారో, ఎలా వెళ్ళొచ్చున్నారో అలాగే వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. కెరియర్లో కూడా మీరు కష్టాన్ని తగిన ప్రతిఫలం తక్కువగా లభిస్తుంది. రావాల్సిన ప్రమోషన్ కొంచెం లేట్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ వచ్చిన అవకాశం ప్రథమార్థం వారం కంటే ద్వితీయార్థంలో మీరు ఏదైతే అనుకున్నదో అది నెరవేరే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు చాలా వరకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. మంచి విద్యాకాలం కాబట్టి మీరు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసినట్లయితే చక్కగా కాలం కలిసి వస్తుంది. ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశిలో మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. ఏదైనా సరే కష్టాన్ని నమ్ముకుని మనం ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, MBA ఈ సెక్టర్స్లో ఉన్న వారికి, కాస్మెటిక్స్, సినీ కళా రంగంలో ఉన్న వారికి, ఆర్టిస్టులకి, మిమిక్రీ ఆర్టిస్ట్ కళాకారులకి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విదేశీ సంబంధించిన విషయవారాలు, విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, శుక్రవారం నాడు, మంగళవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీరికి నరదృష్టి అధికంగా ఉంది. ఇంద్రాణి రూపం మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in